కొప్పల వెలమ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. విజయనగరం ఉమ్మడి జిల్లాగా ఉన్న రోజులలో కొప్పల వెలమ జాతి పెద్దలు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలలో ముఖ్యమైనది కొప్పల వెలమలందరికీ ఒక కొప్పల వెలమ సంఘ కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపం ఉండాలని ఆనాటి పెద్దల ఆలోచన. ఆ ఆలోచనకు సంబంధించి స్థాపించిన భవనమే నేటి కొప్పల వెలమ సంక్షేమ సంఘ భవనం, పైడిమాంబ కాలనీ, కామాక్షి నగర్లో ఉన్న భవనం. ఈ భవనానికి మొదట స్థలమును సేకరించిన పెద్ద మనుష్యులలో ముఖ్యులు నిరుజోగి అప్పలనాయుడు గారు, గుల్లిపల్లి రామ్మోహన్ రావు గారు, గొట్టాపు చిన్నంనాయుడు గారు, మార్పిన అప్పలనాయుడు గారు, సీర సత్యనారాయణ గారు, వైకుంఠం వెంకటనాయుడు గారు, బొత్స వరప్రసాద్ గారు, జాగరపు అప్పలనాయుడు గారు మొదలగువారు. ఈ భవనమునకు పూజ చేసి నిర్మాణానికి పునాది పూజ చేయటానికి సహకరించిన పెద్దలు కొరుపోలు సత్యారావు గారు, గాద శ్రీనివాసుల నాయుడు గారు, డాక్టర్ అక్కేన శ్రీరామ్మూర్తి గారు, కచ్చాల కృష్ణమూర్తి గారు, పూడి సూర్యనారాయణ గారు, ఎస్వివి రాజేష్ గారు, రొంగలి కనక సింహాచలం గారు, టెంటు అశోక్ గారు మొదలగువారు. అది 2014 సంవత్సరం. భవన నిర్మాణం ఆగిపోయిన కష్ట సమయంలో శ్రీ ఎమ్మెల్సీ గాద శ్రీనివాసులు నాయుడు గారు, డాక్టర్ అక్కేన శ్రీరామ్మూర్తి గారు చొరవ తీసుకుని ఒక 7 సభ్యులతో ఒక కన్స్ట్రక్షన్ టీం ఏర్పాటు చేసినారు. ఆ కన్స్ట్రక్షన్ టీం సభ్యుల వివరాలు: గుల్లిపల్లి రామ్మోహన్ రావు గారు, కచ్చాల కృష్ణమూర్తి గారు, చలుమూరి వెంకటరావు గారు, పెంట స్వామినాయుడు గారు, వేమల ముత్యాల నాయుడు గారు, కొట్నాన శ్రీనివాసరావు గారు, బివి రమణారావు గారు. ఈ 7 సభ్యులు చేసిన ఆర్థిక సహాయంతో బిల్డింగ్ కొంతవరకు కన్స్ట్రక్షన్ జరగగా, మరలా ఆర్థిక ఇబ్బందులు రావడం వలన మరికొంతమంది సభ్యులను 2016వ సంవత్సరంలో ఈ కన్స్ట్రక్షన్ టీంలో జాయిన్ చేసుకుని మరలా బిల్డింగ్ను కట్టడం ప్రారంభించడం జరిగినది. జాయిన్ అయిన ప్రతి సభ్యుడు తల ఒక్కింటికి ₹1,00,000 చొప్పున సహాయం చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ను ముందుకు నడిపించడం జరిగినది. ₹1,00,000 మరియు ఆ పైన సహాయం చేసిన సభ్యుల వివరములు: కిలపర్తి పరదేశి నాయుడు గారు, యాండ్రపు తాతబాబు గారు, రంధి చిన్నరామునాయుడు గారు, కొరుపోలు రమేష్ కుమార్ గారు, కిలపర్తి రామకృష్ణ గారు, మేలాపు శ్రీహరినాయుడు గారు, గంటా వెంకటరావు గారు, కిలపర్తి మునీంద్ర గారు, గుల్లిపల్లి అప్పారావు గారు, బండారు అప్పలనాయుడు గారు, గుణుపూరు రామారావు గారు, బలగా సత్యనారాయణ గారు, రంధి భాస్కరరావు గారి కుటుంబం, కరక గోపి గారు, మూనూరు సన్యాసినాయుడు గారు, లేటు సీరస్వామినాయుడు గారు, వెన్నెల చంద్రశేఖర్ గారు, గుల్లిపల్లి గణేష్ గారు, రొంగలి భవానీ గారు, ఎంబి శ్రీనివాసరావు గారు, సిరపురపు సత్యారావు గారు, డాక్టర్ కాపారపు ప్రవీణ్ గారు, డాక్టర్ జి శేషగిరి గారు, డాక్టర్ సీరా సురేష్ గారు, లేటు బోదంకి అప్పలనాయుడు గారు, డాక్టర్ గేదెల సన్యాసమ్మ గారు, డాక్టర్ సీరమురెడ్డి పెద్దినాయుడు గారు, చుక్కా భాస్కరరావు గారు పై అందరి సహకారంతో అప్పటి నుండి బిల్డింగ్ కంప్లీట్ అయినంత వరకు ఈ సభ్యులందరి దగ్గర సహాయ సహకారములు తీసుకొని 2021 సెప్టెంబర్ 30వ తేదీన శ్రీ కొప్పల వెలమ సంక్షేమ సంఘ భవనం, కళ్యాణ మండపమును ప్రారంభోత్సవం చేయడం జరిగినది. ఈ కొప్పల వెలమ సంక్షేమ సంఘ భవనమును పై సభ్యులందరిలో ఒక 6 సభ్యులు నిర్వహణ కమిటీగా ఏర్పడి ఈ సంఘ భవనాన్ని నడిపిస్తున్నారని మీకు తెలియజేస్తున్నాము. ఈ భవన నిర్వహణ కమిటీ వివరములు: ప్రెసిడెంట్ శ్రీ చలమూరి వెంకటరావు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ పెంట స్వామినాయుడు గారు, సెక్రటరీ శ్రీ కిలపర్తి పరదేశి నాయుడు గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ రంధి చినరామునాయుడు గారు, ట్రెజరర్ శ్రీ యాండ్రపు తాతబాబు గారు, అడ్వైజర్ శ్రీ వైకుంఠం వెంకటనాయుడు గారు, ప్రత్యేక సలహాదారు శ్రీ లెక్కల నాయుడుబాబు గారు. నిర్వహణ కమిటీలో ఉన్న 6 సభ్యులలో 3 పాత్ర చాలా కీలకమైనదని మీ అందరికీ తెలియజేయాలి. బిల్డింగ్ ఇంత చక్కగా రూపుదిద్దుకొనుటకు ముఖ్య కారకులు శ్రీ యాండ్రపు తాతబాబు గారు, బిల్డర్, విజయనగరం; శ్రీ కిలపర్తి పరదేశి నాయుడు గారు, కరెస్పాండెంట్, శ్రీనిధి జూనియర్ కాలేజ్, కొటారుబిల్లి, విజయనగరం జిల్లా; శ్రీ పెంట స్వామినాయుడు గారు, కరెస్పాండెంట్, SSS డిగ్రీ కాలేజ్, కొటారుబిల్లి, విజయనగరం జిల్లా. కొప్పల వెలమ సంక్షేమ సంఘ భవనం, కళ్యాణ మండపం శుభకార్యములకు సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9908822211, 94901 07419, 99497 63720, 94401 14375.